Right. Hello everyone. Welcome to our channel English with Konda Yasser. Today we are going to describe active voice and passive voice. Okay. So I am going to give you full details about this topic today. Right. So what is active voice and what is passive voice? How to change active voice into passive voice? We are going to describe all these things today, right? So let me give you one example. By changing that into passive voice, let us go in detail with that. She plays chess. She plays chess. If you take this example, can we change this sentence into passive voice? ఈ సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మార్చొచ్చా? ఏ విధంగా మార్చవచ్చు? లైక్ చెస్ ఈజ్ ప్లేడ్ బై హర్. చెస్ ఈజ్ ప్లేడ్ బై హర్. వాట్ డిడ్ ఐ డూ? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకున్నాను. ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. తర్వాత V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ను వాడుకున్నాం అండ్ ప్రిపోజిషన్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ హౌ వీ చేంజ్డ్ ఇన్ టు పాసివ్ వాయిస్. అనదర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. లెట్ us చెక్ this example also. She died. She died early. She died early. Can we change this sentence into passive voice? Early was died by her. Early was died by her. Is it correct? Early ఆమె చేత చంపబడింది. కరెక్టా? It is not absolutely right. Because of that reason, there is no passive voice for this question at all. I hope so. ఇది పాసివ్ వాయిసా? కరెక్టా? ఎర్లీ వాజ్ డైడ్ బై హర్ కరెక్టా? కాదు. ఇట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఎట్ ఆల్. అంటే ఈ సెంటెన్స్ని మనం పాసివ్ వాయిస్లోకి మార్చగలిగాం, కానీ ఈ సెంటెన్స్ని మనం పాసివ్ వాయిస్లోకి మార్చలేకపోతున్నాం. ఎందుకు అంటే వాయిస్ నేర్చుకునే ముందు మనకి వెర్బ్ అంటే ఏంటో తెలియాలి. వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈజ్ ఎ వర్బ్. వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈజ్ ఎ వర్బ్. వీ నో వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. Verb is an action word. Kani verbs are of two types of verbs are there. One is transitive verb. One is transitive verb. Another one is intransitive verb. Intransitive verb. Mari transitive verb ante enti? Intransitive verb ante enti? Ante a verb which takes an object is called transitive verb. Chess is an object. So it is changed into passive voice. Okay na? Mari intransitive verb ante enti ante no object. It doesn't take any object at all. It doesn't take any object. That kind of verbs are called intransitive verb. Ante early anedi object kaadu. Object lenide passive voice raadu. Okay na? So transitive verb do have passive voice. Intransitive verb do not have passive voice. Transitive verb ki passive voice untundi, intransitive verb ki passive voice undadu. Endukante there is no object at all. Akkada object anedi undadu kabatti. Ardhamavutunda? Very good. So this is transitive verb and intransitive verb. Transitive means it takes object, concrete object, ante oka person gaani oka thing gaani daniki kavali. Intransitive verb ki అదేమీ అక్కర్లేదు. ఇట్ టేక్స్ ఎ టైమ్ ఆర్ సంథింగ్ ఎల్. డైడ్ ఎర్లీ. ఎర్లీ అనేది టైం తప్ప థింగ్ కాదు, పర్సన్ కాదు. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదనమాట. మరి దీన్ని సెంటెన్స్ పరంగా ఏమని పిలవాలి? ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్. మరి సార్ మాకు చాలా కాంప్లిమెంట్లు వచ్చినాయి అనొచ్చు మీరు. దాట్ కాంప్లిమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాంప్లిమెంట్. ఓకేనా? కాంప్లిమెంట్
PLEMENT ఉందనుకోండి, దట్ కాంప్లిమెంట్ ఈజ్ యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ హ్యాండ్సమ్, యు ఆర్ టాల్, యు ఆర్ జీనస్, యు ఆర్ ఆసమ్. దట్ ఆర్ కాల్డ్ హైపర్బోలే, పొగడ్తలు అనమాట. కానీ ఇది హైపర్బోలే కాదు, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సెంటెన్స్లో ఒక పార్ట్ అనమాట. ఓకేనా? ఏ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయితే ఉందో ఆ సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఈ కాంప్లిమెంట్స్ అనేవి తీసుకుంటారు. వాటిని ఆబ్జెక్ట్ అని పిలవకూడదు. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ఓకే, నౌ వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ వాట్ ఈస్ పాసివ్ వాయిస్? యాక్టివ్ వాయిస్ అంటే ఏమిటి మరి? యాక్టివ్ వాయిస్ ఈజ్ నథింగ్ బట్ వెన్ సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. వెన్ సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఎవరు ఆడుతున్నారు? షీ ఎక్కడుంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఎవరు యాక్షన్ చేసేది? సబ్జెక్టే కదా. ఎప్పుడైతే సబ్జెక్ట్ యాక్షన్ చేస్తుందో దాన్ని యాక్టివ్ వాయిస్ అనాలి. ఓకేనా? వెన్ ద సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. వాట్ ఈస్ దట్? వెన్ ద సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. When the subject does something is called active voice. Okay na? Like one more example I will give you. What is this? Okay, I will cut it, no problem. When the subject does something is called active voice. I hope it is a mobile phone is broken up. Okay, very good. Very good. When the subject does something is called active voice. Okay na? For example, Ravi killed his wife. Ravi killed his wife. So who killed Ravi? Who does the action? Ravi. It is the subject of the verb. So this is called active voice. When subject does something is called active voice. దీన్ని పాసివ్ వాయిస్లో రాసుకుందాం చూడండి. His wife was killed by Ravi. ఇక్కడ గ్రామటికల్గా హిజ్ వైఫ్ ఈజ్ గ్రామటికల్లీ సబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి అంటే రవి అనకూడదు. గ్రామటికల్గా హిజ్ వైఫ్ అనేది సబ్జెక్ట్. మరి హిజ్ వైఫ్ వాజ్ కిల్డ్. డిడ్ షీ డూ ఎనీ యాక్షన్ హియర్? చేయట్లా. మరి ఏం చేస్తుంది? తీసుకుంటుంది. యా, హ్యాపీలీ కిల్ మీ అని చూస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే షీ రిసీవ్స్ ద యాక్షన్ బట్ షీ డజంట్ డూ ఎనీ యాక్షన్. అర్థమవుతుందా? షీ రిసీవ్స్ ద యాక్షన్. ఎప్పుడైతే సబ్జెక్టు రిసీవ్ చేసుకుంటుందో యాక్షన్ని, దట్ ఈస్ కాల్డ్ పాసివ్ వాయిస్. వెన్ ద సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. వెన్ ద సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ పాసివ్ వాయిస్. సబ్జెక్ట్ ఎప్పుడైతే యాక్షన్ ఏమీ చేయకుండా కూర్చుని చూస్తుందో, నువ్వు చెయ్యి బాబు అని చూస్తుందో, దట్ ఈస్ కాల్డ్ పాసివ్ వాయిస్. సింప్లీ. ఓకేనా? ఏం చేయకుండా నువ్వు చేయి నేను చూద్దా అని చెప్పేదే పాసివ్ వాయిస్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ పాసివ్ వాయిస్. ఓకేనా? చూడండి, రవి కిల్డ్ హిజ్ వైఫ్. సబ్జెక్ట్ డస్ ద యాక్షన్ హియర్. హిజ్ వైఫ్ వాజ్ కిల్డ్ బై రవి. అంటే ఈ సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్ హియర్. వెన్ సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. వెన్ ద సబ్జెక్ట్ రిసీవ్స్ సంథింగ్ ఈస్ కాల్డ్ పాసివ్ వాయిస్. Clear everything? Very good. So now there are some rules are there how to change active voice into passive voice. మనకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనేటటువంటివి. వాట్ ఆర్ దోస్ థింగ్స్? లెట్ us discuss the rules to change active voice into passive voice. ఓకేనా? The first rule is identify the subject, verb and object. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో దాంట్లో సబ్జెక్ట్ని, వర్బ్ని, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, షీ మేక్స్ మీ హ్యాపీ. షీ మేక్స్ మీ హ్యాపీ. ఓకేనా? ఇందులో ఆబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. What is the object in the sentence?
What is the object in the sentence? She makes me happy. Which is the object in this sentence? Yeah, here me is object, not happy is object. Happy is a complement. This is called object complement. Happy is made by her అని అంటామా? హ్యాపీ ఆమె చేత చేయబడిందా? ఇదేమన్నా తింగా సబ్బా ఏదన్నా బిర్యానీ చేసేయడానికి? హ్యాపీ చేయబడదు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఓకే, సో షీ మేక్స్ మీ హ్యాపీ. దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్, మీ ఈజ్ ఆబ్జెక్ట్. సో మీని సబ్జెక్ట్ ప్లేస్లోకి ఓకే ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మీ ఈజ్ ఆబ్జెక్ట్, మేక్స్ ఈజ్ వర్బ్ అండ్ షీ ఈజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇస్ షీ, వర్బ్ ఈజ్ మేక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ మీ. ఐడెంటిఫై చేసాం కదా, వెరీ గుడ్. సెకండ్ రూల్ ఈజ్ ఐడెంటిఫై the tense of the sentence. Which tense is it? ఏ టెన్స్లో సెంటెన్స్ ఉంది? ఏ టెన్స్ ఇది? verb v1 plus sres, nothing but simple present tense. Which tense is it? Simple present tense. Simple present tense అన్నమాట. Simple present tense. Two things complete అయినాయి కదా. We identified the subject, verb and object, and we identified the tense also. Right? And third thing is about ఆబ్జెక్ట్ టు ద సబ్జెక్ట్ ప్లేస్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. అంటే మీ అనేటటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఐగా మారుతుంది. ఐగా మారుతుంది. ఎందుకు అంటే దేర్ ఆర్ సంథింగ్ టు బి లెర్న్ బై యూ. వాట్ ఆర్ దే? సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే సబ్జెక్టివ్ ప్లేస్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్సే రాయబడాలి. ఐ, వి, హీ, షీ, ఇట్ అండ్ యూ, దే. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండి. వీటికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటంటే ఐ, మీ, వి, అస్, హీ, హిమ్, షీ, హర్ అండ్ ఇట్, ఇట్ ఓన్లీ, యూ, యూ ఓన్లీ, దే, దెమ్ అన్నమాట. ఇవేమో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయితే ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నమాట. సబ్జెక్ట్ ప్లేస్లో ఈ రకంగా వాడితే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇలా ఈ రకంగా వాడాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి మీ బికమ్స్ ఐ. రైట్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఈస్ సూటబుల్ బీ ఫామ్ మస్ట్ బి యూజ్డ్. బీ ఫామ్ అనే దాన్ని చక్కగా మనం వాడుకోవాలండి. బీ ఫామ్ అనేది పాసివ్ వాయిస్కి ఊపిరి వంటిది. లైఫ్ ఫర్ పాసివ్ వాయిస్ ఇస్ నథింగ్ బట్ బీ ఫామ్. వితౌట్ బీ ఫామ్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాసివ్ వాయిస్. బీ ఫామ్ లేకుండా పాసివ్ వాయిస్కి లైఫ్ లేదు. లైఫ్ లేదు. దెర్ ఈజ్ నో లైఫ్ ఫర్ పాసివ్ వాయిస్ వితౌట్ బీ ఫామ్. అయితే బీ ఫామ్స్ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ తెలియాలి. అసలు బీ ఫామ్స్ ఏమున్నాయి? ఈస్, యామ్, ఆర్, వస్, ఆర్, వర్, బీ, బీన్, బీయింగ్. ఓకేనా? ఈస్, యామ్, ఆర్ దేన్ని ఇండికేట్ చేస్తాయి? ప్రజెంట్ని ఇండికేట్ చేసేటటువంటి బీ ఫామ్స్. వస్, ఆర్, వర్ ఇవేంటి ఇండికేట్ చేసేది? పాస్ట్ని ఇండికేట్ చేస్తాయి. మరి బీ దేన్ని ఇండికేట్ చేస్తుంది? బీన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? బీయింగ్ దేన్ని ఇండికేట్ చేస్తుందో మనం ఇవాళ స్టడీ చేద్దాం. చూడండి, ఈస్, యామ్, ఆర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈస్, యామ్, ఆర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వస్, ఆర్, వర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈస్, యామ్, ఆర్ ఉంటే సింపుల్ ప్రెజెంట్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వస్, ఆర్, వర్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా చెప్పాలి అంటే ఈజ్, యామ్, ఆర్తో పాటుగా ఇంగ్ ఫామ్ ఉంటుంది కాబట్టి బీయింగ్ అని వాడుకోవాలి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ చెప్పడానికి వస్, ఆర్, వర్ ప్లస్ బీయింగ్ అని వాడుకోవాలి. కంటిన్యూటీ చెప్పడానికి ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్, వస్, ఆర్, వర్ ప్లస్ బీయింగ్ని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మరి బీ ఎప్పుడు వస్తుంది అంటే మోడల్ ఆక్సిలరీస్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు ఈ బీ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. లైక్ విల్ ఉందనుకోండి,
విల్ బీ. షెల్ ఉందనుకోండి షెల్ బీ. కెన్ ఉందనుకోండి కెన్ బీ. మే ఉందనుకోండి మే బీ. అలా బీ అనేది వాడాల్సి వస్తుంది మోడల్ ఆక్సిలరీ వచ్చినప్పుడు. కెన్ బి, షెల్ బి, మే బి, మైట్ బి, నీడ్ టు బి, ఆట్ టు బి, డేర్ టు బి, వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మస్ట్ బి, హ్యావ్ టు బి, హ్యాస్ టు బి, హ్యాడ్ టు బి. ఇన్ that manner we have to use be. We have to use be. And after that, where we use been, been is used for perfect tenses, present perfect, past perfect, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అంటే ఎక్కడైతే పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉంటాయి. హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఈ 3 ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే హ్యావ్ వచ్చిందో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ఆర్ షల్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ ఆర్ కుడ్ హ్యావ్ బీన్ ఆర్ మైట్ హ్యావ్ బీన్. ఈ విధంగా ఎక్కడైతే పర్ఫెక్ట్ టెన్స్ కనపడిందో దాన్ని పాసివ్ వాయిస్లోకి మార్చుకోవడానికి ఈ బీన్ అనే ఫామ్ని మనం చక్కగా వాడుకోవాలి. అదేవిధంగా బీయింగ్ని చూసాం కదా. కంటిన్యూటీ ఈస్ యామ్ ఆర్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ఉంటే కనుక అప్పుడు ఈస్ యామ్ ఆర్ వజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ అనేది పాసివ్ వాయిస్లో వస్తుంది. ఈ విధంగా ఈ బీ ఫార్మ్స్ అనేవి వాడాలి. బీ ఫార్మ్స్ లేకుండా పాసివ్ వాయిస్ అనేది జరగదు. దెర్ ఈజ్ నో పాసివ్ వాయిస్ అట్ ఆల్ వితౌట్ బీ ఫార్మ్. ఓకేనా? కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నౌ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు బీ ఫామ్ ఏంటో వాడదాం. ఇది ఎందుకు ఐడెంటిఫై చేసామో మీకు అర్థమై ఉంటుంది. ప్రజెంట్ టెన్స్ని ఐడెంటిఫై చేస్తే ఏ బీ ఫామ్ వాడుకోవాలో మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట. దిస్ ఇస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ ఏ కీవర్డ్స్ ఏ బీ ఫార్మ్స్ అని చెప్పాను? ఈజ్, యామ్, ఆర్ అని చెప్పాను. ఈజ్ కానీ యామ్ కానీ లేదా ఆర్ కానీ వాడుకోవాలని చెప్పాను. మరి అయి తర్వాత ఏం వాడాలి? ఐయామ్. వెరీ గుడ్. ఐయామ్. ఐ ఫాలోడ్ బై యామ్ ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. ఓకేనా? సో ఐయామ్. ఇప్పుడు వాట్ ఈస్ ద 5th రూల్ హియర్? వాట్ ఈస్ ద 5th rule here? Nothing but only V3 form of the verb must be used. కేవలం V3 ఫామ్ని మాత్రమే వాడాలి. ఏం వాడాలి? V3 ఫామ్ మస్ట్ బి యూజ్డ్. V3 ఫామ్ని మాత్రమే వాడుకోవాలి. ఓకేనా? V3 ఫామ్ని మాత్రమే వాడుకోవాలి. అంటే ఈ మేక్స్ అనే ఫామ్కి లేదా మేక్ అనే ఫామ్కి V3 ఏంటి? మేక్, మేడ్, మేడ్. ఐ ఆమ్ మేడ్. షీ మేక్స్ మీ. ఐ ఆమ్ మేడ్. ఓకేనా? తర్వాత 6th రూలు ప్రిపోజిషన్ వాడాలి. ప్రిపోజిషన్ తీసుకోవాలి. అంటే ఈ ఎగ్జామినేషన్ పరంగా కేవలం బై అనే ప్రిపోజిషనే వస్తుంది మోస్ట్ యూజువల్లీ. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై మస్ట్ బి యూస్డ్. ఓకేనా? దిస్ ఈస్ ద 6th రూల్. maximum of the cases అంటే 98% of the times we use preposition by, but some rare cases we use to also, we use in also, we use of also, some fixed prepositions and all. At that case we have to use it, but 98% we have to use by only. ఓకేనా? సో ఈ విధంగా ఈ 6th రూల్ అంటే ఐ ఆమ్ మేడ్. ఎప్పుడైతే ఈ వర్బ్ని పాసివ్ వాయిస్ లాగా మార్చేశారో అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా సెంటెన్స్ ఏది ఉన్నా కానీ ఇక్కడ యాడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఐ వాజ్ మేడ్ హ్యాపీ. ఐ వాజ్ మేడ్ హ్యాపీ. దెన్ యూ టేక్ ద 6th one preposition that is by. She into the object place her. Very good. So హర్గా రాసుకోండి. ఇలా ఈ 7 రూల్స్ మీరు ఫాలో అయితే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకున్నాం కదా ముందు, ఇప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి రాయండి. దిస్ ఈజ్ అబౌట్ హౌ టు చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఏ సెంటెన్స్ అయినా ఈ 7 రూల్స్ మీరు వాడితే డెఫినెట్గా మీరు దీన్ని ఈజీగా చేయగలరు. చాలా సింపుల్గానే దీన్ని చేసేయచ్చు అన్నమాట. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ మనం చూద్దామా? షల్ వి సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్? Yes or no? Are you writing the notes? Okay. So now about
Let us take some more examples. I don't have BP. You are making me get BP. Okay. I am. Okay. Now, see, she killed her husband. Already we have taken this kind of example. Ravi killed his wife. Okay. Some more examples we have to take. Chetan Bhagat has written many novels. Chetan Bhagat has written many novels. Chetan Bhagat has written many novels. ఈ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, చేంజ్ ఇట్ ఇంటూ పాసివ్ వాయిస్. ఫస్ట్ రూల్ ఏంటి? ఐడెంటిఫై ద సబ్జెక్ట్. సెకండ్ రూల్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద verb, and third thing is identify the object. This is all first rule only. And second rule, which tense is it? Present perfect tense. Have or has plus V3 అంటే present perfect tense అన్నమాట. ఇప్పుడు థర్డ్ థింగ్, ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ ప్లేస్లోకి, అంటే మెనీ నావెల్స్. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? హ్యాజ్ అని ఇచ్చాడు. కెన్ వి రైట్ హ్యాజ్ హియర్? నో. వై? దిస్ ఈజ్ ఎ plural, so we have to write many novels have. ఓకేనా? సో హ్యావ్ వచ్చినప్పుడు బీ ఫామ్ ఏది వాడుకోవాలని చెప్పాను నేను? బీన్. హ్యావ్ బీన్. మెనీ నావెల్స్ హ్యావ్ బీన్. తర్వాత V3 రిటర్న్. హ్యావ్ బీన్ రిటర్న్ బై చేతన్ భగత్. మెనీ నావెల్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై చేతన్ భగత్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దాట్. Okay na? One more question we can do it. She named her son Ramesh. She named her son Ramesh. ఇక్కడ చెప్పండి, which is the object in this sentence? She named her son Ramesh. Which is the object? First one or second one? Very good. So first one is the object, her son. Her son Ramesh. This is also object complement గానే తీసుకోవాలి మీరు. ఎప్పుడైతే నేమ్డ్ అని కానీ, చోజ్ అని కానీ, ఎలెక్టెడ్ అని కానీ, సెలెక్టెడ్ అని కానీ ఈ కైండ్ ఆఫ్ వర్బ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మెయిన్ ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంకొకటి కాంప్లిమెంట్ ఉంటుంది. జస్ట్ రిమెంబర్ దాట్. ఓకేనా? సో దీన్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చవచ్చు? ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హెర్సన్. తీసుకురండి ఇక్కడికి. హెర్సన్. ఓకేనా? ఇది ఏ టెన్స్లో ఉంది? నేమ్డ్ అంటే V2 సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే వర్స్ కానీ వర్ కానీ రావాలి. హెర్సన్ సింగులరా ప్లూరలా? సింగులర్. అంటే ఏం రావాలి? వర్స్ రావాలి. హెర్సన్ వర్స్. వాట్ ఈస్ ద V3 ఫార్మ్? నేమ్డ్. హెర్సన్ వర్స్ నేమ్డ్ యాజ్ రమేష. నేమ్డ్ యాజ్ రమేష్. కరెక్టా? కరెక్టా కాదా? వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ యూస్ లైక్ దిస్ ఓన్లీ. హర్ సన్ వాజ్ నేమ్డ్ యాజ్ రమేష్. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అతని కొడుకు పేరు రమేష్ లాగా పెట్టుకుంది అని. రమేష్ లాగా పెట్టుకోవడం ఏంటి? ఆడు కాదు రమేష్, వాడేగా రమేష్ అంటే. కాబట్టి యాజ్ అనేది ఈ వెర్బల్ తర్వాత వాడకూడదు. చోజ్ యాజ్, సెలెక్టెడ్ యాజ్, ఎలెక్టెడ్ యాజ్, నేమ్డ్ యాజ్ అని రాయకూడదు. దట్ ఈస్ ఎ మిస్టేక్. పీపుల్ కమిట్ దిస్ ఇస్ అ రెగ్యులర్ మిస్టేక్ ఆఫ్ ది పీపుల్, ఆఫ్ ది స్టూడెంట్స్. సో హెర్సన్ వాజ్ నేమ్డ్ యాజ్ రమేష్ అని రాయకూడదు. నేమ్డ్ రమేష్ అని మాత్రమే రాయాలి. హీ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ అని రాయాలి. హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ అని రాయకూడదు. హీ వాజ్ చోజన్ యాజ్ దేర్ లీడర్ అనకూడదు. హీ వాజ్ చోజన్ దేర్ లీడర్ అని రాయాలి. పీపుల్ చోజ్ హిమ్ దేర్ లీడర్. హీ వాజ్ చోజన్ దేర్ లీడర్. దట్స్ ఇట్. అంతేగాని హీ వాజ్ చోజన్ యాజ్ దేర్ లీడర్, హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ దేర్ ప్రెసిడెంట్ ఇలా అనకూడదు. ప్రెసిడెంట్ లాగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ లాగా ఎన్నుకోవడం ఏంటి? హీ ఈజ్ ఓన్లీ ద ప్రెసిడెంట్, హీ ఈజ్ ఓన్లీ ద లీడర్. సో లాగా కాదు, అతనే. లాగక్కర్లేదు. ఓకేనా? సో వీ కెన్ యూజ్ ఇన్ దిస్
manner. యాజ్ అనేది వాడకూడదు. ఎప్పుడైతే ఈ వర్బులు వచ్చాయో ఈ విధంగా మీరు పాసివ్ వాయిస్ని మార్చుకోవాలి. హెర్ సన్ వాజ్ నేమ్డ్ రమేష్ బై హెర్. రాసిన రాగిపోయినా పర్వాలేదు. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్ని మీరు పాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలి. నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? వెరీ గుడ్. ఇందులో మీకు కొన్ని అప్డేటెడ్ పాయింట్స్, కొన్ని కొత్త కొత్త థింగ్స్ నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. న్యూ థింగ్స్ ఇప్పటి వరకు ఎప్పుడు వినుండరు, అలాంటి థింగ్స్ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను, బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్? న్యూ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ టు చేంజ్ దెమ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. వాటిని ఎలా యాక్టివ్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చాలి? ఓకేనా, చేద్దామా? ఆర్ యు రెడీ? వెరీ గుడ్, very good. Say people believe that honesty is the best policy. Honesty is the best policy. ఈ క్వశ్చన్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి చెప్పండి? పీపుల్ బిలీవ్ దట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఏదైనా అవకాశం ఉందా? Can anyone say that? People believe that honesty is the best policy. చెప్పగలరా? ఓకే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒక క్లాజ్ అండి. 2 clauses ఆర్ దేర్. 1 subordinate clause is there in it. ఎప్పుడైతే ఒక సబార్డినేట్ క్లాజ్ దట్తో కానీ, యాస్తో కానీ, హౌతో కానీ ఇలాంటి సబార్డినేట్ క్లాజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఏమాత్రం మార్చకూడదు. అంటే దానితో స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు ఒక క్లాస్గా పిలుస్తాం దాన్ని. వి షుడ్ నాట్ మూవ్ దట్ వన్ టు ద సబ్జెక్ట్ ప్లేస్ అండ్ ఆల్. యాక్చువల్గా ఇదంతా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, దీన్ని అంతా తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టకూడదు. దానికి ఇన్స్టెడ్గా ఏం చేయాలంటే ఇక్కడ ప్రిపరేటరీ ఆబ్జెక్ట్ ఇట్ అనేది తీసుకోవాలన్నమాట. ప్రిపరేటరీ ఆబ్జెక్ట్ ఇట్ అనేది తీసుకుంటే చూడండి, ఇట్ ఈస్ బిలీవ్డ్. ఇది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇట్ ఈస్ బిలీవ్డ్ అని రాసుకుంటే చాలు. ఇచ్చినటువంటి వెర్బ్ని ప్రిపరేటరీ ఆబ్జెక్ట్ వాడుకోవడం ద్వారా పాసివ్ వాయిస్గా మార్చుకుని దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అంతే. ఇట్ ఈస్ బిలీవ్డ్. ఓకేనా? పీపుల్ బిలీవ్, పీపుల్ నమ్మరు, ప్రజలు నమ్మరు. ఏంటి? ఇది నమ్మబడింది. ఇక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మబడింది. ఇక్కడ వెర్బ్ని పాసివ్ వాయిస్గా మార్చుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. అదే కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను వినండి. పీపుల్ హ్యావ్ అడ్మైర్డ్ హర్. పీపుల్ హ్యావ్ అడ్మైర్డ్ హర్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ఇండియా. ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ in India. People have admired her as the most beautiful women in India. ఓకేనా? సో దీన్ని ఎలా మార్చొచ్చండి? ట్రై చేస్తారా? చూడండి, ఇక్కడ దట్ క్లాస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ అలాంటిది ఏమైనా ఉందా? ఉంది. యాజ్ క్లాస్ ఉంది. యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ఇండియా. విమెన్ ఇన్ ఇండియా అని ఉంది కదా. సో ఈ యొక్క పార్ట్ని మనం మార్చక్కర్లా. అలాగని ప్రిపరేటరీ ఆబ్జెక్ట్ అక్కర్లేదు, ఎందుకంటే హెర్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చాడు వాడు. హెర్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ హెర్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకుందాం. షీ హ్యావ్ అడ్మైర్డ్. షీ తర్వాత హ్యావా హ్యాజా? హ్యాజ్ రావాలి. షీ హ్యాస్ బీన్ అడ్మైర్డ్. షీ హ్యాస్ బీన్ అడ్మైర్డ్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ఇండియా, అంతే. షీ హ్యాస్ బీన్ అడ్మైర్డ్ యాజ్ the most beautiful women in India. women in India. ఓకేనా? ఈ విధంగా దాన్ని మనం మార్చాలన్నమాట. గాట్ ఇట్? ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? సో ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం పాసివ్ వాయిస్కి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అవన్నీ చెప్పుకోవడానికి ఇది సమయం కాదు. వేరొక అప్డేటెడ్ వీడియో ఒకటి నేను చేస్తాను. అన్ని అప్డేటెడ్ మెథడ్స్ అన్నీ కూడా ఒక చోట నేను చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు వాట్ ఈస్ క్వశ్చన్స్ని ఎలా చేయాలి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఎలా చేయాలి అవి చూద్దాం. నెక్స్ట్ వేరే వీడియోలో మనం
అప్డేటెడ్ పాయింట్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఓకేనా? రైట్. సో వాట్ అబౌట్ లెట్ మోడల్ లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చుకోవాలి? అసర్టివ్ అర్థమైందా మీకు? క్లాజెస్ వచ్చినప్పుడు ఎలా చేయాలో అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్, వెన్ యూ గెట్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్, హౌ టు చేంజ్ ఇట్ ఇంటూ పాసివ్ వాయిస్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఫస్ట్లో వాట్ ఈజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ వాట్ ఈజ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది మనం నేర్చుకున్నాం, అవునా కదా? వాట్ ఈజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ వాట్ ఈజ్ యాన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనే టాపిక్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఒక కేసులో పాసివ్ వాయిస్ ఉంది. ఇన్ వన్ కేస్ దెర్ ఈజ్ ఎ పాసివ్ వాయిస్ ఫర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆల్సో. డూ యూ నో విచ్ కేస్? దట్ ఈస్ ఎన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఓన్లీ. That is an imperative sentence only. For example, you take this example, sit here. Sit here. Let here be sat. అనొచ్చా? అనడానికి లేదు. ఇక్కడ కూర్చోబడింది. ఏం కూర్చోబడింది? సిట్ హియర్కి దానికి చాలా డిఫరెన్సియేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ ఎగ్జాంపుల్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అన్నమాట ఇది. హియర్ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఒక థింగ్ కాదు, ఒక పర్సన్ కాదు. ఇలాంటి కేసులో కూడా ఇంపరేటివ్ పాసివ్ వాయిస్ మీకు అందరికీ తెలిసింది, యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాసుకుంటాం ఇక్కడే. ఓకేనా? సిట్ హియర్ అంటే రిక్వెస్టా లేదా ఆర్డర్ అని మీకు తెలియదు అనుకోండి, యు ఆర్ ఆస్క్డ్ టు సిట్ హియర్ అని రాయాలి. యు ఆర్ ఆస్క్డ్ టు సిట్ హియర్. ఓకేనా? ఇది ఇంపరేటివ్ అయినప్పుడు యు ఆర్ ఆస్క్డ్, లేదా అడ్వైజ్ అయితే కనుక యు ఆర్ అడ్వైజ్డ్, యు ఆర్ అడ్వైజ్డ్. సజెషన్ అయితే కనుక యు ఆర్ సజెస్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాం అనుకోండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ విధంగా రాయాలి. యు ఆర్ అడ్వైజ్డ్, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ ఇన్ఫార్మ్డ్, యు ఆర్ కమాండెడ్. ఈ విధంగా రాసుకోవాలన్నమాట ఇంపరేటివ్ సెంటెన్సెస్. అక్కడ ఆబ్జెక్ట్ లేని టైంలో ఈ విధంగా మనం ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కాంక్రీట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఇట్ అన్నాడు అనుకోండి, దీన్ని సింపుల్గా మనం లెట్ మోడల్ని అప్లై చేయాలన్నమాట. రైట్ ది స్ట్రక్చర్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఈ స్ట్రక్చర్ని చక్కగా వాడుకోవచ్చు ఎప్పుడు? ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఇట్ అనేది ఆబ్జెక్టే కదా, ప్రొనౌనే కదా. సో అప్లై చేసుకోవడమే. లెట్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇట్, లెట్ ఇట్. తర్వాత బి రీడ్ రెడ్ రెడ్, సేమ్ స్పెల్లింగ్ బై లెట్ ఇట్ బి రెడ్, అంతే. రీడ్ ఇట్, లెట్ ఇట్ బి రెడ్. ఆ విధంగా మార్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్. షట్ ద డోర్ ఉందనుకోండి, ఎలా మార్చాలి? లెట్ ద డోర్ బి షట్. షట్ ద డోర్, లెట్ ద డోర్ బి షట్. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ద డోర్, తర్వాత బి తీసుకోవాలి V3, షట్ షట్ షట్, అంతే. కాబట్టి లెట్ ద డోర్ బి షట్. ఈ విధంగా వీటిని పాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలి. యాక్చువల్గా పాసివ్ వాయిస్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇస్తే చాలా ఈజీ అన్నమాట. యు ఆర్ అడ్వైజ్డ్, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ కమాండెడ్, యు ఆర్ ఇన్ఫార్మ్డ్. ఒకవేళ టోన్ క్లియర్గా లేకపోతే కనుక యు ఆర్ ఆస్క్డ్ లేదా యు ఆర్ టోల్డ్ ప్లస్ 2 ప్లస్ V1గా రాయాలి. 2 ప్లస్ V1గా రాసుకోవాలి. లేదా అక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3గా రాసుకుంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఇంపరేటివ్ సెంటెన్స్ని నేర్చుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా క్వశ్చన్స్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి? క్వశ్చన్స్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ ఎ క్వశ్చన్ ఇంటూ పాసివ్ వాయిస్. మీరు చూడండి, ఇక్కడ 2 kinds ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్, ఒకటి WH క్వశ్చన్. ఎస్ఆర్ నో క్వశ్చన్ అండ్ WH క్వశ్చన్. ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒక స్ట్రక్చర్ చెప్తాను చూడండి, అది ఫాలో అయితే మీరు సింపుల్గా పాసివ్ వాయిస్లోకి మార్చుకోవచ్చు. ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ని
ముందుకు తీసుకురావాలి. ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో, ఏదైతే రిక్వైర్డ్ పాసివ్ వాయిస్లో వాడేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో వాటిని ముందు వాడుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తాం కదా, దాన్ని తీసుకురావాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి మార్చుకోవాలి. తర్వాత సెకండరీ ఆక్సిలరీ వర్బ్ ఏంటది? బీ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ, వీటిని సెకండరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం అన్నమాట. మిగతా వాటిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఓకేనా? వెంటనే ఆ సెకండరీ ఆక్సిలరీ వర్బ్ అవసరమైతే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ని వాడుకోవాలి. వీ హ్యావ్ టు యూస్ V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అండ్ ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అయితే సింపుల్గా పాసివ్ వాయిస్లోకి మార్చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ స్టడీయింగ్ బుక్స్? ఆర్ యూ స్టడీయింగ్ బుక్స్? మీరు ఈ ఎగ్జాంపుల్ని పాసివ్ వాయిస్లోకి చేయండి. ఆర్ యూ స్టడీయింగ్ బుక్స్? ఇది క్వశ్చనా కాదా? క్వశ్చనే కదా. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చను? ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ని స్ట్రక్చర్ అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడు. బుక్స్ అనేది ఏంటి? ప్లోరల్. ముందు ఆబ్జెక్ట్ని తెచ్చుకోండి. బుక్స్ ప్లోరల్ కాబట్టి హ్యాపీగా ఆరే వాడుకుంటాం. సింగులర్ అయితే ఈజ్ వాడుకుంటాం. ఐ అని ఉంటే యామ్ వాడుకుంటాం. ఆర్ బుక్స్. స్టడీయింగ్ అనేది ఇంగ్ ఫామ్ ఉంది కదా, ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఏం వాడాలి? సెకండరీ ఆక్సిలరీ బీయింగ్ వాడుకోవాలి కదమ్మా. ఆర్ బుక్స్ బీయింగ్. నెక్స్ట్ V3 అంటే స్టడీ, స్టడీడ్, స్టడీడ్. ఆర్ బుక్స్ బీయింగ్ స్టడీడ్. నెక్స్ట్ ఏంటి? ప్రిపోజిషన్, దట్ ఈస్ బై. బై హూమ్? బై యూ. ఆర్ బుక్స్ బీయింగ్ రెడ్ బై యూ. దట్ ఈస్ వాట్? ఆర్ బుక్స్ బీయింగ్ రెడ్ బై యూ. అయిపోయింది పాసివ్ వాయిస్ సింపుల్గా. ఓకేనా? సో దీన్ని ఈ విధంగా కాకుండా, మాస్టర్ మేము ఎంత కష్టపడలేమో, ఇంకా ఏమన్నా సింపుల్ ట్రిక్ చెప్పమంటే సింపుల్గా ఈ ఆర్ని తెచ్చుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది. యు ఆర్ స్టడీయింగ్ బుక్స్. ప్రజెంట్ కంటిన్యూస్ని పాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు కదా. బుక్స్ ఆర్ బీయింగ్ రెడ్ బై యూ, బుక్స్ ఆర్ బీయింగ్ స్టడీడ్ బై యూ అని రాసుకుంటాం. అలా మార్చిన తర్వాత ఆర్ని ముందుకు తెచ్చుకుని రాసుకుంటాం. ఆర్ బుక్స్ బీయింగ్ రెడ్ బై యూ. అయిపోయింది సింపుల్గా. ఆ విధంగా కూడా మార్చవచ్చు. నెక్స్ట్, కెన్ హీ ఫ్లక్ ద ఫ్లాస్? కెన్ హీ ఫ్లక్ ద ఫ్లాస్? ఫ్లాస్ని వాడు రిమూవ్ చేయగలడా అనే క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. కెన్ హీ ఫ్లక్ ద ఫ్లాస్? అప్లై దాట్. కెన్ ఎప్పుడు కెన్నే, దాన్ని ఏం మార్చక్కర్లా, కెన్ రాసుకుంటాం. ఓకేనా? తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి? ద ఫ్లాస్. కెన్ ద ఫ్లాస్. కెన్ ద ఫ్లాస్. కెన్ వచ్చినప్పుడు సెకండరీ ఆక్సిలరీ వర్బ్ ఏం రావాలి? బీన్ రావాలి. కెన్ ద ఫ్లాస్ బీ. వాట్ ఈస్ ద V3 ఫార్మ్? ఫ్లక్ట్. ఫ్లక్ట్, FLUCKED. బై. హీ ఉంది ఆబ్జెక్ట్ ప్లేస్లో, హిమ్. దిస్ ఇస్ వాట్. కెన్ ద ఫ్లాస్ బీ ఫ్లక్ట్ బై హిమ్? ఈ విధంగా చక్కగా పాసివ్ వాయిస్లోకి మార్చుకోవచ్చు అనమాట. అర్థమైందమ్మా? షూరా? వెరీ గుడ్. కెన్ ద ఫ్లాస్ బీ ఫ్లక్డ్ బై హిమ్? మస్ట్ ఐ రీడ్ దిస్ బుక్? మస్ట్ దిస్ బుక్ బీ రెడ్ బై మీ? మస్ట్ దిస్ బుక్ బీ రెడ్ బై మీ? డూ యూ లైక్ స్వీట్స్? ఆర్ స్వీట్స్ లైక్డ్ బై యూ? డూ యూ లైక్ మ్యాంగోస్? ఆర్ మ్యాంగోస్ లైక్డ్ బై యూ? డూ యూ ఈట్ మ్యాంగోస్? ఆర్ మ్యాంగోస్ ఈటన్ బై యూ? డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్? was your work finished by you? ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా పాసివ్ వాయిస్లోకి చక్కగా మార్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే, మీరు అవసరమైతే రిపిటేషన్తో ఈ క్లాసును మీరు వింటే, పాసివ్ వాయిస్లో 1 మార్కు పోతే డెఫినెట్గా పోదు. ఓకేనా? సో నెక్స్ట్ అబౌట్ WH క్వశ్చన్స్. వాట్ ఆర్ ద WH క్వశ్చన్స్ ఆర్ దేర్ హియర్? ఇందులో ఉన్నటువంటి WH క్వశ్చన్స్ని కూడా మనం చూడొచ్చు. ఎలా WH క్వశ్చన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలి? WH క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ స్టార్టెడ్ విత్ ద WH వర్డ్. WH వర్డ్స్తో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్స్ని WH క్వశ్చన్స్ అంటారనమాట. అంటే హూతో స్టార్ట్ అయిందనుకోండి, మనం చక్కగా బై హూమ్ అని మార్చుకుంటాం కదా. ఆ యొక్క స్ట్రక్చర్ని మీకు చెప్తాను చూడండి. హూని బై హూమ్తో ఎలా మార్చుకుంటాము సింపుల్గా. ఓకేనా? చూడండి, హూ రోట్ దిస్ బుక్? హూ
wrote this book. హూ రోట్ దిస్ బుక్ అనే క్వశ్చన్ని మనం చూస్తే కనుక హూ అనే దాన్ని ఎలా రాయాలి? బై హూమ్గా రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎప్పుడూ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇట్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఓన్లీ. ఇంకొక థింగ్ చూడొచ్చు, ఏంటి అంటే ఈ స్ట్రక్చర్కి డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సెకండరీ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్. సింపుల్గా సేమ్ స్ట్రక్చర్కి డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే చాలు. కానీ ఈ హూ అనే కేసులో ఆ స్ట్రక్చర్ని అప్లై చేయడానికి లేదు. మరి ఏం వాడుకోవాలి సార్ అంటే, బై హూమ్. ఏంటది? బై హూమ్. నేను కనుక ఈ క్వశ్చన్కి మిమ్మల్ని ఆన్సర్ని అడిగితే హూ రోట్ దిస్ బుక్ అంటే బై హూమ్ దిస్ బుక్ వాజ్ రిటర్న్ అని చెప్పేస్తారు చిన్నగా చక్కగా. కాదు, బై హూమ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్లేస్ చేసుకోవాలి. బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటర్న్, వాజ్ దిస్ బుక్ రిటర్న్. ఈ విధంగా మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలి. అంటే ఏ స్ట్రక్చర్ వాడుతున్నాను ఇక్కడ నేను చూడండి, సింపుల్గా బై హూమ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇఫ్ ద సెకండరీ ఆక్సిలరీ వర్బ్ నెసెసిటీ ఎస్ వీ కెన్ యూస్ ప్లస్ V3 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇదే స్ట్రక్చర్ని హూ వచ్చినప్పుడు వాడుకుంటే అసలు మార్క్ అనేది మిస్ అయ్యే అవకాశం లేదు. Who wrote this book? By whom was this book written? Who wrote Geetanjali? By whom was Geetanjali written? Okay, now who did this work? By whom was this work done? Who has punished you? By whom have you been punished? Ante. This is about who started WH questions into passive voice. మిగతా ఏరియా అన్నిటికీ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక్క హూ అనే దానికి మాత్రం ఈ యొక్క స్ట్రక్చర్ని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. సో యూ వాచ్ ఇట్ రిపీటెడ్లీ అండ్ హ్యావ్ మోర్ ఐడియా అబౌట్ యాక్టివ్ వాయిస్ అండ్ passive voice. Thank you for bearing me for a long time.